లావణ్య రాజ్ తరుణ్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఏది ఏమైనా రాజ్ తరుణ్ని వదిలేది లేదని లావణ్య శపథం చేస్తోంది. ఓ మీడియా ఛానల్తో మాట్లాడిన లావణ్య కీలక విషయాలు బయటపెట్టింది. రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో చేసిన సెకండ్ కంప్లైంట్లో పొందుపరిచింది. అబార్షన్ లీగలా లేక ఇల్లీగలా అని మీడియా ప్రతినిధి అడిగారు. లీగల్గానే అయ్యింది, అది అబార్షన్ కాదు, మిస్క్యారేజ్ అని లావణ్య అన్నారు. మరోవైపు రాజ్ తరుణ్ ఆమెతో శారీరక సంబంధం లేదని అంటున్నారు. లావణ్య డబ్బుల కోసం రాజ్ తరుణ్ని బ్లాక్మెయిల్ చేస్తోంది. అందుకే వివాదం రాజేస్తోంది. అతని రెప్యుటేషన్ దెబ్బతీస్తుందనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె వివరణ ఇచ్చారు. రాజ్ తరుణ్ నాకు ఇల్లు రాసిస్తాను అన్నాడు. అలాగే ప్రతి నెల మెయింటెనెన్స్ ఇస్తాను, నన్ను వదిలే అన్నాడు. ప్రస్తుతం నా చేతిలో చిల్లి గవ్వలేదు. నా కుక్క పిల్లలకు కూడా ఫుడ్ పెట్టలేని స్థితిలో నేను పోరాటం చేస్తున్నాను. డబ్బులు కేవలం రాజ్ తరుణ్ దగ్గరే ఉన్నాయా? చాలా మంది దగ్గర ఉన్నాయి. నాకు పరిహారం అవసరం లేదు. రాజ్ తరుణ్ మాత్రమే కావాలి. రాజ్ తరుణ్ని దక్కించుకునేందుకు నేను ఎంతవరకైనా వెళతాను అన్నారు. రాజ్ తరుణ్తో నాది 10 ఏళ్లకు పైగా రిలేషన్. అతడు హీరో కాకముందు నుండి తెలుసు. మాల్వి మల్హోత్రా పరిచయం అయ్యాకే చెడ్డదాన్ని అయ్యానా? వీరిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉంది. అది మీరు తెలుసుకోవాలి. వారిద్దరూ హోటల్ గదులు ఎందుకు కలిసి ఉన్నారు? షూటింగ్ కోసం కాకుండా హోటల్ రూమ్లో వారు ఏం చేస్తున్నారు అని లావణ్య ప్రశ్నించారు. జంటగా బ్రతుకుతున్నప్పుడు ఒకరికి మాత్రమే డ్రగ్స్ అలవాటు ఉంటుందా? రాజ్ తరుణ్కి ఉండదా? నేను అబద్ధాలు చెప్పను. రాజ్ తరుణ్ డ్రగ్స్ తీసుకోడు. నాకు కూడా అలవాటు లేదు. నువ్వు నన్ను వదిలే అని చెబితే వదిలేసేదాన్ని. కానీ మరొక అమ్మాయి కోసం నన్ను తప్పుగా చిత్రీకరించాడు. అందుకు నేను ఒప్పుకోను అని లావణ్య ఆవేశం వ్యక్తం చేశారు. లావణ్యకు సాయి అనే మరో అబ్బాయితో అక్రమ సంబంధం ఉంది. గతంలో అతని మీద కేసు కూడా పెట్టిందని రాజ్ తరుణ్ ఆరోపించారు. దీనికి లావణ్య స్పష్టత ఇచ్చారు. డ్రగ్స్ కేసులో సాయి A9 అయితే నేను A11. ఇద్దరం కలిసి కేసును ఎదుర్కొందాం, కలిసి పోరాడదామని అనుకున్నాం. అంతకు మించి మా మధ్య ఎలాంటి సంబంధం లేదని ఆరోపణలు ఖండించారు. మాల్వి మల్హోత్రా ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో లావణ్య మీద కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ కేసుకు సంబంధించిన వివరాలు లావణ్యను అడగ్గా మాల్వి మల్హోత్రా బ్రదర్కి నేను పంపిన సందేశాలు, చేసిన ఫోన్ కాల్స్కి సంబంధించిన కేసు అది అని అన్నారు. ఫైనల్గా నాకు రాజ్ తరుణ్ కావాలి. అతన్ని నేను వదులుకోను. మాల్వి మల్హోత్రా కారణంగానే రాజ్ తరుణ్ నాకు దూరం అయ్యాడు. రాజ్ తరుణ్ కోసం నేను ఎంతవరకైనా వెళ్తాను. పోలీసులకు ఆధారాలు సమర్పించాను అన్నారు. ఇక రాజ్ తరుణ్ ఈ కేసును లీగల్గా ఎదుర్కొంటానని అంటున్నారు.